వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించిన శ్రీ చైతన్య పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకున్నా యథాచ్ఛగా నర్సరీ నుండి 9వ తరగతి వరకు తరగతులు నిర్వహించడం జరుగుతుందన్న పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. విద్యాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఈరోజు మండల విద్యాధికారి పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. సదరు పాఠశాలలో 8-9వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఆ స్కూల్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. అసలు ఆ స్కూల్కు సినిమా థియేటర్ ప్రక్కన ఉందని, దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది జరుగుతుందని తెలిపిన అధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారోనని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహించడం జరుగుతుందని, వారిపై ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని నోటి మాట చెప్పి వెళ్లారు. కానీ ఎలాంటి నోటీసులు జారీ చేయలేదు. ఏది ఏమైనా విద్యార్థులను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అనుమతి లేని స్కూల్లో విద్యార్థులను జాయిన్ చేయొద్దని తెలిపారు. ఇస్తున్నాడో అనేది ఏం అర్థం కావని పరిస్థితి. ఎందుకంటే రెడ్ హ్యాండ్గా పుస్తకాలు పట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఈ సిగ్గుచేటు అనిపిస్తుంది. అదేవిధంగా ఈ కార్పొరేట్ ఏవైతే పాఠశాలలు ఉన్నాయో ఇష్టానుసారంగా ఫీజులు కూడా పెంచుతూ పోతూ, అదేవిధంగా ఇక ఉన్నటువంటి జిల్లాలో కూడా విచ్చలవిడిగా పాఠశాలలు పెరుగుతూ ఇక ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు నష్టం విధంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించి కూడా అసలు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? అసలు ఇక్కడ చూసుకుంటే థియేటర్ ఉన్నది, విద్యార్థులకు హాని జరుగుతుంది. అదేవిధంగా ఈ పాఠశాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు లేదు. అసలు ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి సౌకర్యాలు లేకుండా అసలు ఎంఈఓ గారు ఇప్పటి వరకు దానిపైన చర్యలు తీసుకోకపోవడం అనేది విద్యాసంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది భవిష్యత్తులో జరిగితే ఇట్లా పెద్ద ఎత్తున మేము కలెక్టరేట్కి సంబంధించినటువంటి ముట్టడి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ మా యొక్క గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు నేను వెంటనే శ్రీ చైతన్య పాఠశాలను సందర్శించడం జరిగింది. ఎందుకంటే శ్రీ చైతన్య పాఠశాలలో అనుమతులు లేకుండా 8వ తరగతి మరియు 9వ తరగతి క్లాసెస్ నిర్వహించబడుతున్నాయని చెప్పేసి ఇటు స్టూడెంట్స్ యూనియన్ ద్వారా, ఇటు సిటిజన్స్ ద్వారా మరియు గౌరవ ప్రజాప్రతినిధుల ద్వారా, సమాజం ద్వారా మాకు కాంప్లైంట్స్ రావడం జరిగింది. ఆ దిశగా నేను వెంటనే యాక్చువల్గా నా డ్యూటీ కరీంనగర్లో ఉంది, అయినా కానీ నేను వెంబడే మా యొక్క బాస్ ఆదేశాల మేరకు ఇక్కడ అటెండ్ అయ్యాను. నిన్నటి రోజున కూడా ఈ కాంప్లైంట్స్ మేరకు వచ్చిన వెంబడే మా స్టాఫ్ మెంబర్స్ను, సంబంధిత ఎంఐఎస్ కోఆర్డినేటర్, సిఆర్పిని కూడా నేను వెంబడే పంపించినప్పుడు ఈ 8వ తరగతిలో కొంతమందిని అడ్మిషన్ తీసుకున్నారనేటువంటిది వాస్తవంగా దొరికింది. సో వాటినన్నింటిని కూడా పుస్తకాలు కూడా మేము తీసుకువెళ్ళి ఆఫీస్ కార్యాలయంలో ఉంచాము. తదుపరి గౌరవ డిఓ గారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే, ఐ ఆమ్ స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్టింగ్ ద కన్సర్న్ మేనేజ్మెంట్ దట్ యూ హ్యావ్ టు రన్, యూ హ్యావ్ టు మెయింటైన్ విచ్ ద పర్మిషన్స్ యూ హ్యావ్. దట్ ఈజ్ ఫస్ట్ 7th వరకు ఉందండి, నర్సరీ కావచ్చు 7th వరకు ఉంది కనుక అదే దిశగా మీరు క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక మంచి వాతావరణంలో పాఠశాల నిర్వహించాలని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ఏదైతే ఫీజు స్ట్రక్చర్ ఉందో వాటిని కూడా ఏదైతే పర్మిషన్స్ కొరకు అప్లై చేశారో వాటినే మెయింటైన్ చేయాలని కూడా నేను యాజ్ ఎంఈఓగా వీళ్ళకు తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. ఏమైనా తేడాలు వస్తే మాత్రము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళబడుతుంది. అంతేకాకుండా ఖచ్చితంగా టీఎస్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒకటే అందరినీ కోరేది ఏంటంటే, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్, గుణాత్మకమైనటువంటి విద్యను అందిస్తూ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో పాఠశాల కొనసాగించాలని, అనుమతులు ఉన్న మాత్రమే నిర్వహించాలని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. 1 and 1/2.